నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. నువ్వా నేనా అంటూ ఇండియా, న్యూజిలాండ్ ఇరు జట్లు కూడా పోటీ పడనున్నాయి. మరి ఈ కీలక మ్యాచ్లో యుద్ధం తప్పదు అని కూడా ఇరు జట్ల ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఎందుకు అంటే రెండు టీంలు కూడా అంత బలంగా బౌలర్స్లో కానివ్వండి, బ్యాట్స్మెన్స్లో కానివ్వండి, ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. సరే, మరి ఇప్పటి వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిది సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది అన్నట్టు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే భారత్ 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుని భారత్ నెంబర్ 1 స్థాయిలో ఉంది. కానీ ఇక ఇలా 2 టైమ్స్ కూడా ట్రోఫీని గెలిచి న్యూజిలాండ్ని ఈజీగా తీసుకోవచ్చా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం న్యూజిలాండ్ టీంలో ఎవరిని చూసినా సరే, ఈవెన్ వికెట్స్ కోల్పోయినా సరే వాళ్ళు ఒంటి చేత్తో ఆడతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక భారత్ని చూసినట్లయితే మనం చూసాము, ప్రతి మ్యాచ్లో కూడా ఇండియా తన టీంని మొత్తం కూడా తనదైన శైలిలో మలుచుకుంటూ ప్రతి మ్యాచ్ని కూడా విన్ అయ్యి లాస్ట్కి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. మరి రేపు నువ్వా నేనా అనే రిజల్ట్ కూడా తేలిపోనుంది. ఇకపోతే లాస్ట్ సండే జరిగిన మ్యాచ్లో కివీస్ భారత్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. తన బలం ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవన్నీ కూడా కివీస్ లాగేశాయి. మరి రేపు జరిగే మ్యాచ్లో కివీస్ భారత్తో ఏ విధంగా తలపడనుంది, ఎటువంటి మాస్టర్ ప్లాన్తో రానుంది, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. మరొకసారి మనం చూసుకున్నట్లయితే ఇండియా ఈ లీగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ పాయింట్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ రేపైతే ఇండియాకి గెలిచే అవకాశాలు ఉన్నా సరే న్యూజిలాండ్ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకు అంటే ఇండియా దుబాయ్లో ఆడుతున్నది మనకి తెలిసిందే. మరి ఇక్కడ పిచ్ వచ్చేసి ఇండియాకి బాగా ప్లస్గా మారనుంది. ఎందుకు అంటే లాస్ట్ టైం సెమీస్లో ఆడిన పిచ్చే ఇప్పుడు ఫైనల్కి కాబట్టి. సరే, ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఇండియా టీంలో ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా టాస్ అనేది ఓడిపోవడం జరిగింది. టాస్ ఓడిపోయిన ప్రతి మ్యాచ్ కూడా ఇండియా విన్ అయింది కూడా మనం చూసాము. సో రేపు జరిగేటువంటి మ్యాచ్లో ఒకవేళ టాస్ కనుక ఓడిపోతే మన ఇండియాకి అది ఒక శుభ సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక టాస్ విన్ అయితే మాత్రం బ్యాటింగ్ ఎంచుకుంటుందా, ఫీల్డింగ్ ఎంచుకుంటుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక న్యూజిలాండ్కు చూసుకున్నట్లయితే మనం టాస్ విన్ అయ్యి ఫీల్డింగ్ ఎంచుకుంది, తర్వాత లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఓడిపోయింది కూడా. మరి రేపు కనుక టాస్ విన్ అయితే మరి ఫీల్డింగ్ ఎంచుకుంటుందా, లాస్ట్ టైం లాగా ఫీల్డింగ్ ఎంచుకుంటుందా, లేదు అంటే బ్యాటింగ్ ఎంచుకుంటుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇంకా మనం బౌలర్స్ విషయానికి వస్తే ఇండియా బౌలర్స్ ఈసారి పటిష్టమైన బౌలర్స్ దిగడం మనం చూసాము ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్స్ మనకు తెలుసు, మహమ్మద్ షమి, అదే విధంగా హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు. మరి వీళ్ళని చూస్తున్నాము, ప్రతి మ్యాచ్లో కూడా మహమ్మద్ షమి వికెట్స్ బాగా తీస్తూ ఉన్నారు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా కూడా వికెట్స్ తీయడాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇంకా స్పిన్నర్స్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వీరు నలుగురు కూడా స్పిన్నర్స్ గా ఉన్న విషయం తెలిసిందే. వరుణ్ చక్రవర్తికి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వికెట్స్ ఏ విధంగా పడగొడుతున్నారో మనకి తెలిసిందే. అదేవిధంగా న్యూజిలాండ్తో లాస్ట్ టైం తలపడినప్పుడు అంటే సండే మ్యాచ్ జరిగినప్పుడు 5 వికెట్లు తీసి హవా అనిపించుకున్నాడు. మరి ఈసారి ఏ విధంగా వికెట్స్ కొల్లగొడతాడో మనం వేచి చూడాలి. అదేవిధంగా ఇంకా మనం హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఆల్రౌండర్స్ కూడా. రవీంద్ర జడేజా కూడా ఆల్రౌండర్సే. మరి వీళ్ళు వచ్చి ఆస్ట్రేలియా మ్యాచ్లో మనం చూసాము, హార్దిక్ పాండ్యా కీలకమైన 2 సిక్సర్లు కొట్టడానికి కూడా చూసాము. మరి వీళ్ళైతే బ్యాటింగ్ ఏ విధంగా ఉన్నా సరే వీళ్ళు మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తారనే హోప్ అయితే ఉంది. ఇంకా మనం న్యూజిలాండ్ విషయానికి వస్తే బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ ఎవరున్నారు, స్పిన్నర్స్ ఎవరున్నారు అనే విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్స్లో మనం చూసుకున్నట్లయితే హెన్రీ, అదేవిధంగా జేమ్సన్ ఉన్నారు ఫాస్ట్ బౌలర్స్లో. ఇంకా స్పిన్నర్స్ విషయానికి వస్తే విలియం ఓరూర్కే, శాంట్నర్, మిచెల్ బ్రేస్వెల్, అదేవిధంగా రచిన్ రవీంద్ర. మనం ఇక్కడ ఎస్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శాంట్నర్ గురించి అండ్ రచిన్ రవీంద్ర గురించి. మనం లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే శాంట్నర్ లాస్ట్లో వచ్చినా కూడా ఒకానొక సమయంలో మ్యాచ్ని గెలిపించే అవకాశాలు కూడా ఉన్నట్లు కనిపించాయి. మరి రచిన్ రవీంద్ర గురించి రేపు భారత్కి ఒక సవాల్గా కూడా రచిన్ రవీంద్ర మారుతారని అయితే పలువురు అంటున్నారు. మరి రేపు మ్యాచ్ ఎలా జరగనుండి వీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది మనం చూడాలి. ఇది స్పిన్నర్స్. మరి ఇంకా ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మన భారత్లో మనకు తెలుసు, ఆల్రౌండర్ అనగానే గుర్తొచ్చేది హార్దిక్ పాండ్యా, అదేవిధంగా
అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వీళ్ళు ముగ్గురు కూడా ఆల్రౌండర్స్ గా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా కీలకంగా మారతారని చెప్పి పలువురు అంటున్నారు. మరి ఇంకా న్యూజిలాండ్ టీంలో ఎవరెవరో ఆల్రౌండర్స్ ఉన్నారు అన్నది మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది శాంట్నర్, రచిన్ రవీంద్ర, డరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, అదేవిధంగా మిచెల్ బ్రేస్వెల్. శాంట్నర్, రచిన్ రవీంద్ర, మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, అదేవిధంగా మైకెల్ బ్రేస్వెల్ వీళ్ళందరూ కూడా ఆల్రౌండర్స్గా న్యూజిలాండ్ టీంకి అయితే ఉన్నారు. ఇంకా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే మనము బ్యాట్స్మెన్స్లో ఫస్ట్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ మ్యాచ్ ఓపెన్ చేస్తారు. ఓపెనర్స్గా వీళ్ళిద్దరు దిగనున్నారు. మరి వీళ్ళిద్దరు కనుక పార్ట్నర్షిప్ నెలకొల్పితే అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే కనుక భారీ టార్గెట్ న్యూజిలాండ్కి ఇస్తారని అయితే చాలా మంది అంటున్నారు. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీంని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో మనకి తెలిసిందే. పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో విరాట్ కోహ్లీ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. మనం ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్నట్లయితే మరి విరాట్ కోహ్లీ రేపు ఏ విధంగా ఆడతాడు, రేపు ఇంకో సెంచరీ నమోదు చేయనున్నాడా, ఇవన్నీ కూడా ఆసక్తికరంగానే మారాయి. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్షర్ పటేల్ తర్వాత కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో ఫైనల్గా కొట్టిన 6 అందరికీ ఉత్తేజాన్ని నెలకొల్పింది. అదేవిధంగా మరి కేఎల్ రాహుల్ ఒకవేళ ముందుగానే వికెట్స్ కనుక పడిపోతే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఏ విధంగా ఆడనున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక వీళ్ళు కాకపోతే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వీళ్ళందరూ కూడా రన్స్ చేయడానికి అంటే భారీ టార్గెట్ వైపు తీసుకెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి మొత్తానికి రేపు రోహిత్ శర్మ కూడా సెంచరీ చేయాలని చెప్పి రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా శుభ్మన్ గిల్ తిరిగి తన ఫామ్లోకి రావాలి, ఎక్కువ రన్స్ చేయాలని కూడా అందరూ అనుకుంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ రేపు జరిగేటువంటి మ్యాచ్ అనేది కీలకంగా మారనుంది. ఇండియాకి సవాలే, అదేవిధంగా న్యూజిలాండ్కి కూడా సవాలే అని చెప్పి పలువురు అంటున్నారు. ఎందుకంటే రెండు టీంలు కూడా బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, స్పిన్నర్స్లోను అన్నిటిలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో కూడా తన ప్రతిభను ఇరు టీంలు కూడా చూపించడం మనం చూసాము. ఇంకా న్యూజిలాండ్ టీంకి వచ్చేసరికి బ్యాట్స్మెన్స్ ఏ విధంగా ఉన్నారు, ఓపెనర్స్ ఏ విధంగా ఉన్నారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి న్యూజిలాండ్ టీంలో బ్యాట్స్మెన్స్ ఏ విధంగా రాణిస్తున్నారు, అసలు ఎవరెవరు ఉన్నారు అన్నది మనం చూసుకున్నట్లయితే టామ్ లథమ్, శాంట్నర్, విల్ యంగ్ కొత్తగా వచ్చాడు బట్ యంగ్ కూడా తన పర్ఫార్మెన్స్ని చూపిస్తున్నాడు. అదేవిధంగా కేన్ విలియమ్సన్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాము, దాదాపు 80 రన్స్ కూడా చేశాడు విలియమ్సన్. టీం వెనకబడుతుంది అంటే టీంను ముందుకు ఏ విధంగా విలియమ్సన్ తీసుకెళ్తాడో మనకు తెలిసిందే. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, అదేవిధంగా బ్రేస్వెల్. మరి ఇది న్యూజిలాండ్ టీం. మరి ఏదేమైనప్పటికీ ఇప్పటికే T20 వరల్డ్ కప్ గెలిచి ఉన్న టీమిండియా అయితే ఈ మ్యాచ్ రేపు జరగబోయేటువంటి మ్యాచ్ విన్ అయ్యి ఛాంపియన్స్ ట్రోఫీ మీద అయితే కన్నేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా న్యూజిలాండ్ కూడా ఏం తక్కువ కాదు, ఎందుకంటే మనం చూసాము ఆ టీం కూడా పవర్ఫుల్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. మరి రేపు ఇదే ప్లేయర్స్తో తమ వ్యూహాలతో ఇరు జట్లు దిగనున్నారా ఈ పోరుకు, లేదు అంటే టీంలో ఏదైనా మార్పులు చేర్పులు జరుపుతారా అన్నది వేచి చూడాల్సిందే. మరి ఏదేమైనప్పటికీ రెండు టీమ్స్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఎస్పెషల్గా టీమిండియాకి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.